హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గ్రూప్ 2లో వచ్చిన ఒక ప్రీవియస్ బిట్ గురించి నేర్చుకుందాం. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారము పంచాయతీలకు కేటాయించిన విధులు ఏవి? 11వ షెడ్యూల్ ప్రకారము పంచాయతీలకు విధించిన విధులు ఏవి, కేటాయించిన విధులు ఏవి అని క్వశ్చన్ అడిగాడు. పంచాయతీలు ప్రతి ఊర్లో ఉంటాయి కదండి, గ్రామ పంచాయతీ అనేది. వాటి యొక్క విధుల గురించి మనం జనరల్గా కూడా చూసి నేర్చుకోవచ్చు కొన్ని. ఒకటి, చిన్న తరహా పరిశ్రమలు మరియు ఆహార తయారీల పరిశ్రమ, ఇది ఒకటి రైట్ ఆన్సర్. గ్రంథాలయాలు నిర్వహించడం, ఇది కూడా గ్రంథాలయం ఉంటుంది ప్రతి మన పంచాయతీలో. నెక్స్ట్ సి, పశువుల కొట్టాలు జంతువుల పట్ల క్రూరత్వ నివారణ, ఇది లేదండి. నెక్స్ట్ సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య. నెక్స్ట్ పశు పోషణ, పాడి పరిశ్రమ మరియు కోళ్ళ పెంపకం, ఇది ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. అంటే సి ఒకటి లేదు, ఏ, బి, డి మరియు సి మాత్రమే. ఒకటి సి లేదు, ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. సి లేదండి. పశువుల కొట్టాలు జంతువుల పట్ల క్రూరత్వ నివారణ లేదు. కానీ పశు పోషణ, పాడి పరిశ్రమ మరియు కోళ్ళ పెంపకం అనేది ఉంది. ఇది మనము బుక్లో చూసినట్లయితే చూడండి. నిబంధన 243 పంచాయతీ రాజ్ వ్యవస్థ అధికారాలు, విధులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో నూతనంగా 11వ షెడ్యూల్ చేర్చి అందులో పంచాయతీలు నిర్వహించాల్సిన అధికారాలు, విధులు పేర్కొన్నారు. మొత్తం 11వ షెడ్యూల్లో మొత్తం 29 అధికారాలు, విధులు ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయో చూడండి. వ్యవసాయ విస్తరణ. వ్యవసాయ విస్తరణ ఒకటి. 2, భూ అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, భూ స్థిరీకరణ, భూసారపు పరిరక్షణ. నెక్స్ట్ 3, చిన్న నీటి పారుదల, నీటి నిర్వహణ మరియు వాటర్ షెడ్ల అభివృద్ధి. చూడండి, ఇది ఇచ్చాడు ఇంతకుముందు. పశు సంవర్ధనము, డైరీ మరియు పౌల్ట్రీ. అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడంటే చూడండి, గ్రంథాలయాలు ఇచ్చాడు. నెక్స్ట్ సాంకేతిక విద్య మరియు వృత్తి విద్య ఇచ్చాడు. చూసినలా ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. కానీ ఇందులో ఎక్కడ పశువుల కొట్టాలు నిర్వహించాలని లేదు. చూడండి, మత్స్య పరిశ్రమ, సామాజిక అడవులు మరియు వ్యవసాయ క్షేత్ర అడవుల అభివృద్ధి, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, చిన్న తరహా పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహ వసతి, త్రాగునీరు, ఇంధనం మరియు పశుగ్రాసం, రహదారులు, చిన్న